రైతు సోదరులందరికీ నమస్కారం. మన పొలం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వరిలో నారుమడి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వరిలో అధిక దిగుబడి రావడానికి సాధారణంగా ఈ నారుమడి అనేది చాలా ప్రధానమైంది. వరిలో ఆరోగ్యవంతమైన నారుమడిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నాం. మనకి ఎకరా వరి నాట్లు వేయడానికి మనకి 5 సెంట్ల నారుమడి అనేది మనకి అవసరం పడుతుందండి. ముందుగా మీరు రైతులు ఎక్కడైతే నారుమడి వేయాలనుకున్నారో ఆ ప్రదేశాన్ని ఒక 2-3 సార్లు మెత్తగా దుక్కే విధంగా చూసుకోవాలి. ఈ మెత్తగా దున్నడం వల్ల మనకి మొలక శాతం అనేది అధికంగా వస్తుందండి. మీ ప్రాంతం బట్టి మీరు అడిగిన రకాలు ఎంచుకొని దానికి ముందుగా మొలక శాతం అనేది పరీక్ష చేసుకోవాలి. ఈ మొలక శాతం పరీక్ష చేసుకున్న తర్వాత మీరు ఆఖరి దుక్కు ఏదైతే ఉందో ఆఖరి దుక్కులో మనకి ఒక 2 కేజీలు డిఏపి అలాగే మనకి కేజీన్నర పొటాస్ అనేది వేసుకోవాలండి. మనకి డిఏపి అనేది బలమైన వేరు వ్యవస్థని అభివృద్ధి పొందుటకు ఈ డిఏపి అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి పొటాస్ చూసుకున్నట్లయితే చీడపీడలు తెగుళ్ళు మనకు కొంతవరకు ఇది రక్షణ కవచంగా అనేది పనికి వస్తుందండి. మనకి ఎకరా పొలం విత్తుటకు మనకి ఒక 5 సెంట్ల నారుమడిలో 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది మనం జల్లుకోవాలండి. మీరు విత్తనం జల్లుకున్న 15 రోజులకి మనకి సాధారణంగా సూక్ష్మధాతు లోపాలు అనేది సాధారణంగా గమనించవచ్చండి. తేలికపాటి నేలలో చూసుకున్నట్లయితే మనకి ఇనుపధాతు లోపం అనేది మనకి సాధారణంగా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే బరువైన నేలలో చూసుకున్నట్లయితే మనకి ఈ జింక్ ధాతు లోప లక్షణాలు అనేవి కనిపించే అవకాశం ఎక్కువగా ఉందండి. మనకి ఇనుపధాతు లక్షణం కనిపించినట్లయితే మనకి అన్నబేది అని దొరుకుతుందండి. దాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి జింక్ లోపం కనిపించినట్లయితే మీరు 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ని లీటర్ నీటికి కలుపుకొని మనకి పిచికారీ చేసుకోవాలండి. ఈ ఇనుపధాతు మరియు జింకు మన స్ప్రేయింగ్ అనేది వారం రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు మనకి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా ఈ నారుమడిని అనేది ఆరోగ్యవంతంగా పెంచవచ్చండి. అలాగే మీకు 15 నుంచి 20 రోజుల తర్వాత మీకు 5 సెంట్ల నారుమడికి ఒక 2 కేజీలు యూరియా అనేది వేసుకోవాలండి. యూరియా వేసుకోవడం వల్ల అన్నది మనకి ఆరోగ్యంగా అనేది నారు పెరుగుతుందండి. అలాగే మనకి సాధారణంగా 15 రోజుల నుంచి 20 రోజులకి ఒకసారి మధ్యలో మనకి సాధారణంగా కనిపించే తెగులు ఏంటంటే పొడ తెగులు అంటారండి. సాధారణంగా రైతు భాషలో చెప్పాలంటే దీన్ని పాయి తెగులు లేదా పాస్ తెగులు అంటారండి. దీని నివారణ కోసం మనకి ఎక్సాకోన్జోల్ అనేది దొరుకుతుందండి. మనకి ఎక్సాకోన్జోల్ మనకి లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని మనకి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పాయి తెగులు అనేది నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందుగానే విత్తనాలు చేసే టైంలో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సూడోమోనాస్తో ఈ తెగులు అనేది రాకుండా మనం అరికట్టవచ్చండి. అలాగే సాధారణంగా మనకి అవసరం మేరకు పురుగు కనిపించినట్లయితే మనకి క్లోరోపైరిపాస్ అనే ముందు దొరుకుతుందండి. దీన్ని లీటర్ నీటికి ఒక 2.5 ml కలుపుకున్నట్లయితే మనకి ఈ పురుగు అనేది వరకు మనకి ఉధృతిని కూడా తగ్గించవచ్చండి. అలాగే సాధారణంగా మనకి గడ్డి మరియు వెడల్పు కలుపు మొక్కలు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపించినట్లయితే మనకి బిస్పైరిబెక్ సోడియం నామినీ గోల్డ్ అని దొరుకుతుందండి. దీన్ని 10 ml ని 20 లీటర్ల నీటికి కలుపుకొని మనకి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కలుపు సమస్యను కూడా మనకి నివారించుకోవచ్చండి. 25 రోజులకి నారు అనేది నాట్లు వేసుకోవడానికి సిద్ధమవుతుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న యాజమాన్య పద్ధతులు అన్ని పాటించినట్లయితే మీకు ఆరోగ్యవంతమైన నారుమడి అనేది పొందవచ్చండి. దీనివల్ల మనకి వరిలో అధిక దిగుబడులు అనేది సాధించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకి షేర్ చేయండి. ఇలాంటి మరింత వ్యవసాయ సమాచారం కోసం మన పొలం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరికొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ.